హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్. ఈరోజు మనం ఫోటోషాప్లో బ్యాక్గ్రౌండ్ని ఎలా బ్లర్ చేయాలి అనేది తెలుసుకుందాం. ముందుగా మనం ఫోటోషాప్ ఓపెన్ చేసుకోవాలి. ఫోటోషాప్ ఓపెన్ చేసుకొని ఒక కొత్త ప్రాజెక్ట్ తీసుకుందాం. కొత్త ప్రాజెక్ట్ ఓకే తీసుకున్నాం కదా. నాకు ఇక్కడ ఇది ఆర్ట్ బోర్డ్ అవసరం లేదు, అందులో ఆర్ట్ బోర్డ్. ఓకే, ఇప్పుడు ఒక ఇమేజ్ తీసుకుందాం. ఇమేజ్ ఇక్కడ మనకు ఏది బాగుంది? ఈ తమన్నా బాటియా బాగుంది. ఓకే, తమన్నా బాటియాని తీసుకున్నాం. మనం తమన్నా బాటియాని తీసుకొని పర్పు మనం ఇమేజ్ తగ్గట్టుగా స్కేల్ చేసుకున్నాం. ఓకే, స్కేలింగ్ అయితే అయిపోయింది. ఇప్పుడు మనం బ్యాక్గ్రౌండ్ని బ్లర్ చేయాలి అంటే ఫోటోని డూప్లికేట్ చేసుకుందాం. Ctrl+J అంటే డూప్లికేట్ వస్తుంది, అలాగైనా లేదు. ఇలా డ్రాగ్ చేసి ఇలా ప్లస్ మీద డ్రాగ్ చేస్తే అలానైనా వస్తుంది. ఓకే, ఇప్పుడు దీన్ని హైడ్ చేసుకొని ఇప్పుడు ఉంది కదా, ఇక్కడ మనం క్విక్ సెలెక్షన్ టూల్ తీసుకొని సెలెక్ట్ సబ్జెక్ట్ అంటే చూసారా, మనకు కరెక్ట్గా సబ్జెక్ట్ సెలెక్ట్ అయిందో లేదో ఎడ్జెస్తో సహా మనం చెక్ చేసుకోవాలి. స్పేస్ పట్టుకుంటే ఇక్కడ హ్యాండ్ వస్తుంది, మనం ఇలా మూవ్ చేసుకొని మరి చూడవచ్చు. ఓకే, మనకు ఎడ్జెస్ అన్నీ కరెక్ట్గా సెలెక్ట్ అయ్యాయి. జూమ్ అవుట్ చేస్తున్నా. జూమ్ అవుట్ చేశాక ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటి? Ctrl+J అంటే అది మనకు సెలెక్షన్ వరకే ఇలా వచ్చేస్తుంది. చూసారా ఎంత ఈజీ కట్ అయిపోయిందో. ఓకే, ఇప్పుడు దీన్ని మనం హైడ్ చేసి ఇప్పుడు దీన్ని ఓపెన్ చేసుకున్నాం కదా. ఇప్పుడు ఈ పైన ఉన్న దాన్ని కంట్రోల్ పట్టుకొని ఇలా క్లిక్ చేద్దాం. సెలక్షన్ వచ్చింది కదా. ఇప్పుడు దీన్ని మనం కంటెంట్ అవేర్ చేయాలి, అంటే బ్యాక్గ్రౌండ్ లాగా సెట్ చేసుకోవాలి, బ్లర్ బ్యాక్గ్రౌండ్ లాగా. ఇప్పుడు మనకు ఆల్రెడీ సెలక్షన్ అంటే ఇంతవరకు ఈమె పోయి ఈ బ్యాక్గ్రౌండ్ యాజ్ ఇట్ ఈజ్ ఎట్లా ఉందో అట్లా రావాలి. సో ఎడిట్లోకి వెళ్ళి మనకు ఇక్కడ ఫిల్ రావాలి. ఫిల్ రాలేదు కాబట్టి మనం ఏం చేయాలి? దీన్ని రెస్టరైజ్ లేయర్ చేయాలి. రెస్టరైజ్ లేయర్ చేసి సెలెక్ట్, మాడిఫై, ఎక్స్పాండ్లో ఒక 10 ఇచ్చేద్దాం. ఒక 10 ఇచ్చి ఓకే చేస్తే మనకు ఈ సెలెక్షన్ మొత్తం పెద్దగా వచ్చేస్తుంది. ఇట్లా అంటే ఆబ్జెక్ట్కి దగ్గరగా లేకుండా వచ్చింది కదా. ఇప్పుడు మనం ఎడిట్లో ఫిల్లోకి వెళ్ళి కంటెంట్ అవేర్ ఇక్కడ చూసావా, కంటెంట్ అవేర్ సెలెక్ట్ అయి ఉండాలి తప్పకుండా. ఇప్పుడు ఓకే కొడదాం. ఇప్పుడు ఓకే కొడితే మనకు చూసారా Ctrl+D బ్యాక్గ్రౌండ్ మొత్తం ఆల్మోస్ట్ వెళ్ళిపోయింది. ఇక్కడ కొంచెం సెలెక్ట్ కాదు, ఇంతవరకు క్లోజ్ చేసుకొని Ctrl+C Ctrl+V అని దాన్ని మనం ఎక్కువ తీసుకొద్దాం. ఈ రెండింటిని కలిపేద్దాం. Ctrl+E అంటే మెర్జ్ అయిపోద్ది. ఇప్పుడు దీనికి మనం ఫిల్టర్లో బ్లర్, గాసియన్ బ్లర్ ఎంత కావాలి? ఒక 7. ఓకే, 7 చాక మన కలర్ కొంచెం చేంజ్ అవ్వాలి కాబట్టి ఫిల్టర్లో కెమెరా ఫిల్టర్కి వెళ్తే మనకు కలర్ అనేది మంచిగా మనం సెట్ చేసుకోవచ్చు. వైట్స్ మనకు ఎంత కావాలో మన రిక్వైర్మెంట్ని బట్టి మన ఫోటో ఏ విధంగా అయితే లుక్ బాగా వస్తుందని చూసుకొని చేసేసుకోవాలి. ఓకే, ఇప్పుడు ఇది ఎనమల్ చేద్దాం. చూసారా, బూమ్. సో ఇప్పుడు ఇమేజ్ కూడా మనం కరెక్ట్ చేద్దాం. కెమెరా ఫిల్టర్లో ఓకే, ఇప్పుడు చూసారా, ఇప్పుడు చూడండి, ముందు తర్వాత చూసారా ఎంత బాగా మనం బ్యాక్గ్రౌండ్ని ఈజీగా బ్లర్ చేసామా? అర్థమైందా ఫ్రెండ్స్? మీకు అర్థమైతే మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని చూస్తున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.